ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో 26వ శ్లోకం గురించి మీ యొక్క మాటల్లో సార్. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं సంతరిష్యసి. ఈ శ్లోకం ద్వారా ఇంకొక చక్కటి పరమ సత్యాన్ని శ్రీకృష్ణుడు వెల్లడించాడు. ఇదేమిటి అంటే, చాలా మంది అంటుంటారు, నేను ఈ భగవద్గీత బోధనకు గాని యోగ సాధనకు గాని మోక్షాన్ని గాని అర్హుణ్ణి కానేమో, నేను చాలా పాప పంకిలలో పడి ఉన్నవాణ్ణి, పాపాత్ముడిని, ఎన్నో జన్మలు నేను నా శిక్ష అనుభవిస్తేనే గాని నేను దీనికి అర్హుడని కానేమో అని అనుకుంటాను. కానీ అదంతా అబద్ధం అని కృష్ణుడు చెప్పాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, నువ్వు మహాపాపాత్ముల కన్నా ఇంకా ఎక్కువ పాపాత్ముడు అయినా సర్వం వృజనం, ఆ పాపం అంతా, వృజనం అంటే పాపం, ఆ పాపం అంతా కూడాను జ్ఞానప్లవేనేవ, ఒక్క ఆత్మ జ్ఞాన వీచికతో సంతరిష్యసి, సంతరించిపోతుంది. నాకింత బ్యాడ్ రికార్డు ఉంది కదా అని చెప్పేసి దాన్ని తలంచనక్కర్లేదు. యోగ సాధనకు ఉపక్రమించు. ఎలాంటి గతమైన వర్తమాన సంకల్ప ప్రభావం వల్ల, వర్తమాన దీక్ష వల్ల, వర్తమాన యోగ సాధన వల్ల గతం గతః అయిపోతుంది. కనుక ఈ చక్కటి శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.